కొత్త పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అదరగొడుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న స్విట్జర్లాండ్లోని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం భారీ పెట్టుబడులు సాధిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బుధవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో 37,870 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో ఒక అదానీ గ్రూప్ వాటానే 12,400 కోట్లుగా ఉంది. ఇక విద్యుత్, డేటా సెంటర్, ఏరోస్పేస్, డిఫెన్స్, సిమెంట్ తయారీ పరిశ్రమ రంగాల్లో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి బుధవారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే జల విద్యుత్ రంగంలో జిందాల్ సంస్థ 9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించగా 8,000 కోట్లతో గోధి ఇండియా సంస్థ లిథియం గిగా ఫ్యాక్టరీ, 5,200 కోట్లతో వెబ్ వర్క్ డేటా సెంటర్ నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం పెట్టుబడులలో రాష్ట్రంలో 30,000 మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశీష్ రాజ్వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఇక దీనికి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక చందనవెల్లిలో అదానీ కొనెక్స్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కాగా అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో 1,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించి 8,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్లో గంటకు 12.5 గిగావాట్ల సామర్థ్యం ఉండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గోధి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ మహేష్ గోధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. ఆసియాలో డ్రగ్ డిస్కవరీ, డెవలప్మెంట్ సేవలకు కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేస్తూ ఆరిజన్ లైఫ్ సైన్సెస్ 2,000 కోట్ల కొత్త పెట్టుబడితో విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ మన్ని కంటిపూడి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాత ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి విస్తరణ చేస్తామని కంపెనీ తెలిపింది. కాగా ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించారు. సీఎం విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో పెట్టుబడుల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామన్నారు.